మజ్లిస్ పార్టీ ఆ యొక్క గూండాలకు సంబంధించినటువంటి కొమ్ము కాస్తా ఉంది. ఎనిమిది కుట్లు పడ్డాయి ఒక అమ్మాయికి తల పగిలి. హాస్పిటల్ వాళ్ళకి బెదిరించి అవుట్ పేషెంట్ కింద ఉండాలి, అడ్మిట్ కావద్దని చెప్పి 8 కుట్లు పడితే కుట్లు వేసినటువంటి మరుక్షణంలోనే బలవంతంగా ఆ గిరిజన ఆడబిడ్డను బయటికి పంపించారు. మేము ఒత్తిడి చేస్తే ఇంకో బిడ్డను గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బజరంగ్ దళ్, హిందూ అయిన కార్యకర్తలు, భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు వాళ్ళకి ఆహారం పెడతా ఉంటే పెట్టకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మామూలు బెయిలబుల్ కేసులు పెట్టారు. హత్యా నేరం కింద అరెస్ట్ చేయాల్సినటువంటి వ్యక్తుల కేసులు మామూలు కేసుల కింద పెట్టారు. ఈరోజు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరించాలి. రాజకీయపరమైన దృక్పథంతో చూడకూడదు. రాజకీయపరమైనటువంటి ఒత్తిడులకు లోను కాకూడదు, లొంగకూడదు. కానీ ఆ రకంగా పోలీస్ వ్యవస్థ చెంగిచెర్లకు సంబంధించినటువంటి విషయంలో వ్యవహరించలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మేము ఇంకా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయలేదు. నేను ఏసీపీని అడిగాను, 24 గంటలు దాటింది కదా మహిళల మీద దాడి జరిగి, ఆ యొక్క గూండాలను ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఇంకా దెబ్బలు తాకిన వాళ్ళ దగ్గర మేము స్టేట్మెంట్స్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే సిబ్బంది తక్కువగా ఉంది. ఇది జవాబు. నిన్న అనేక సార్లు మేము ధర్నాలు చేశారు మా పార్టీ కార్యకర్తలు. ఈరోజు కూడా చేయడం జరిగింది. మా ఉమెన్స్ వింగ్ చేయడం జరిగింది. మా ట్రైబల్ మోర్చా రేపు ధర్నా చేస్తూ ఉంది. చెంగిచెర్లలో ఉన్నటువంటి స్లాటర్ హౌస్, అది ఇల్లీగల్ స్లాటర్ హౌస్, అది జిహెచ్ఎంసీ అయినప్పటికీ కూడా అక్కడ ఏ రకమైనటువంటి నియమ నిబంధనలను పాటించారు. ఆ స్లాటర్ హౌస్లో రోజు ఎన్ని అనిమల్స్ను వధించాలో వధిస్తున్నారో కూడా లెక్కలేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము వ్యవసాయానికి పనికిరానటువంటి పశువులను మాత్రమే వధించాలని నియమం ఉంది. కానీ అక్కడ చిన్న ఆవు దూడలను, గోదూడలను కూడా ఈరోజు అక్కడ వధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏ రకమైనటువంటి కనీసమైనటువంటి మెజర్స్ ఏవి కూడా తీసుకోరు. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కలుషితమైపోయింది. గ్రౌండ్ వాటర్ అంతా కూడా కలుషితమైపోయింది రక్తంతో. అందులో వస్తున్నటువంటి రక్తం నీళ్ళను కూడా రోడ్ల మీదకి వదిలేస్తారు. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ఆ యొక్క కసాయి మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధిమాయిషిలోనే పనిచేస్తారు. వాళ్ళే ఇక్కడ ఈ స్త్రీలను అనేక రోజులుగా వేధిస్తూ ఉన్నారు. జనవరి 22వ తేదీ అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠ రోజు కూడా ఇదే గుండాలు ఇదే పుట్టెల బస్తీ పైన, ఇదే ట్రైబల్ బస్తీ పైన దాడి చేసి ఆ రోజు కూడా అనేక రకాలుగా వేధించే ప్రయత్నం చేశారు. కానీ ఆ సంఘటన బయటికి రాకుండా పోలీసులు తొక్కిపెట్టడం జరిగింది. మొన్న జరిగిన సంఘటన కూడా బయటికి తెల్లకుండా పోలీసులు జాగ్రత్త పడి సరైనటువంటి కేసులు పెట్టకుండా, దోషులను అరెస్ట్ చేయకుండా, ఈ సంఘటన వివరాలు బయటికి తెల్లకుండా మొన్న సాయంకాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరకు అక్కడ ఉన్నటువంటి మహిళలు, అమ్మాయిలు వీడియోలు తీసి
వాళ్ళ బంధువులకు స్నేహితులకు పంపించిన తర్వాత కేసుకు బయటికి తెలిస్తే అప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి యువమోర్చా కార్యకర్తలు ఇతర బజరంగ్ దళ్ హిందూ అయిన కార్యకర్తలు వెళ్ళిన తర్వాతనే ఇది సమాజానికి తెలిసింది. అంతవరకు పోలీసులు దీన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు వరకు కూడా ఎవరినైతే నిజమైనటువంటి దోషులను అరెస్ట్ చేయలేదో ఎవరి చేయలేదు. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరికి ఇచ్చారు? ఆ స్లాటర్ హౌస్లో పనిచేస్తున్నటువంటి మాఫియాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారు. కానీ అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి పేదలకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎవరైతే ఈరోజు మాఫియా అక్కడ పనిచేస్తుందో ఆ మాఫియా ఎప్పుడు ఒకటే పార్టీలో ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు సూట్ కేసులు పంపిస్తూ వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతారు. కాబట్టి టీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు టీఆర్ఎస్ పక్కన ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఏ దావత్ చేసినా బిర్యానీల దగ్గరికి వెళ్ళి పోయేది. ఇది ఈరోజు చెంగిచెల్లకు సంబంధించినటువంటి విషయం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఈ విషయంలో శాసనసభలు లేవనెత్తడం జరిగింది. కానీ ఆల్మోస్ట్ 36 గంటలు 40 గంటలు అవుతా ఉంది. ఇంతవరకు మరి వాళ్ళపైన పెట్టినటువంటి కేసులు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సినటువంటి కేసులు ఇవన్నీ కూడా